ఓకే. అసలు రాఖీ అనేది ఎట్లా వచ్చింది గురూజీ? మామూలుగా ఈ రాఖీ అనేది ఎందుకు కట్టాలి? ఎట్లా వచ్చింది? రాఖీ అనేటువంటిది మనకు హిస్టరీకి వెళితే అలెగ్జాండర్తో పురుషోత్తముడు యుద్ధం చేశాడు. పోరస్ అని అంటారు. వాళ్ళకి పురుషోత్తముడు అనే పదం పలకక పోరస్ అని పిలిచారు. ఓకే. ఓకే. సో అలెగ్జాండరు యుద్ధంలో ఓడిపోతాడని తెలుసుకున్నటువంటి సోదరి పురుషోత్తముడి దగ్గరకు వచ్చి రక్ష కట్టింది. రాఖీ కట్టి, ఓకే. అన్నగా భావిస్తున్నాను, నా భర్త యుద్ధంలో గనక నీకు ఓడిపోయే స్థితిలో ఉంటే సంహరించకు అని. ఓకే. ఓకే. అలా ఓడించడం జరిగింది. శత్రువుని సంహరించాలి, కానీ సోదరిగా రక్ష కట్టింది కాబట్టి ఆమెకు మాట ఇచ్చిన ప్రకారం అలెగ్జాండర్ని వదిలిపెడతాడు. కానీ మన చరిత్రలో అలెగ్జాండర్ భారతదేశాన్ని కూడా జయించాడని అంటారు. భారతదేశంలో ఓడిపోయాడు. ఓకే. ఓకే. అది ఇక ఈ సందర్భంగా వచ్చింది. ఇది నార్త్ సైడ్ నుంచి వచ్చింది. అసలు సోదర సోదరీమణుల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని సూచించే ప్రధానమైన పండుగ కనుమరుగైపోయింది. అది ఎప్పుడంటే దీపావళి వెళ్ళిన తర్వాత కార్తీక మాసంలో వచ్చే 2వ రోజు అయినటువంటి ద్వితీయ తిథి, దానిని యమద్వితీయ అని అంటారు. అసలు అది పండుగ చేసుకోవాలి. అప్పుడు సోదరుడు సోదరింటికి వెళ్ళి ఆనందపరచాలి సోదరిని బహుమతులతో. ఎందుకనంటే యముణ్ణి పిలుస్తుంది భోజనానికి రమ్మని, కానీ బిజీ స్కెడ్యూల్ వల్ల రాలేకపోగా యమున దగ్గరికి ఆ కార్తీక మాసం వచ్చిన 2వ రోజున వచ్చాడట. అప్పటి నుంచి ఏదైనా వరం కోరుకోమంటే అప్పుడు అడిగింది, ఎంతో కోరికతో నేను పిలిస్తే వచ్చావు అన్నయ్య, కాబట్టి ఇక నుంచి నీవు వచ్చినటువంటి రోజున ఎవరైతే సోదరుడు సోదరింటికి వెళ్ళి ఆ సోదరి చేత వంటకాలు భుజిస్తాడో ఆ సోదరునికి ఎటువంటి మృత్యు భయం లేకుండా చూడు అంటే అలాగే అని చెప్పి 1 సంవత్సరం మళ్ళీ తిరిగి వచ్చేటువంటి కార్తీక మాస శుద్ధ ద్వితీయ వరకు ఎటువంటి గండములు ఆపదలు రాకుండా ఉండాలని చెప్పి ఆశీర్వచనం ఇస్తాడు, వరం ఇచ్చాడు. అది యమద్వితీయ. అది యాక్చువల్గా చేయాల్సినటువంటి సోదర సోదరీమణుల మధ్య ఉన్న బంధము. కానీ ఇది నార్త్ సైడ్ నుంచి ఒక 1000 సంవత్సరాల కిందటనే మనకు ఆపాదింపబడింది. 1000-2000 సంవత్సరాల కిందట. అలా మనం చరిత్రలో ఈ విధంగా చేసుకుంటాం. ఇది నార్త్ సైడ్లో ఎక్కువగా ప్రాచుర్యంలోకి ఉంది. దీన్ని మన వాళ్ళు కూడా ఆచరిస్తున్నారు కాబట్టి తప్పు లేదు. ఎప్పుడు కూడా ఈ యొక్క రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏ సమయంలో కట్టాలనే చర్చ ఎక్కువగా వస్తుంది. కారణం ఏంటంటే ప్రతి రాఖీ పౌర్ణమికి భద్రాకరణం అనేది లింక్ ఉంటుంది. ఓకే. ఓకే. ఆ భద్రాకరణం ఉండగా ఈ సంబంధించినటువంటి రాఖీ పండుగ జరుపుకోకూడదు. ఏ సమయంలో సమయం విషయానికి వస్తే ఇక్కడ 2 మీమాంసాలు ఉన్నాయి. ఒకటి 21వ తారీఖు రోజున ఏ కారణం చేతనైనా కానీ వరలక్ష్మి వ్రతం చేయలేనటువంటి స్త్రీలు వరలక్ష్మి వ్రతాన్ని 28వ తారీఖు ఉదయం 4 గంటలకే లేచి కాలకృత్యాలు తీర్చుకుని 5ంటికి మొదలుపెట్టి 6-6:30 కల్లా పూర్తి చేసుకోవచ్చు. లేదా 6ంటికి మొదలుపెట్టి 7 గంటలకల్లా పూర్తి చేసుకుంటే మంచిది. ఎందుకంటే రక్షాబంధనం కట్టాలంటే సోదరే ప్రధానం, స్త్రీయే ప్రధానం ఇక్కడ. కాబట్టి వివాహం అయిన మహిళలకి ఈ విధంగా చెప్పిన సమయంలో ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. వివాహం కాని యువతులు ఉంటారు కదా, వివాహమైన మహిళలు కూడా ఏ సమయంలో రాఖీ కట్టాలి అనేటువంటి మీమాంస ఉంది. అయితే సూర్యోదయం లగ్నం అనేటువంటిది సింహలగ్నం అయ్యింది. ఆ 6 గంటల నుంచి 7:30 వరకు కూడా సింహలగ్న ప్రభావం ఉంది. సింహలగ్నంలో ఎవరున్నారు? రవి, కేతు. ఇవి 2 సహజ పాపగ్రహాలు. ఈ సహజ పాపగ్రహాలతో కలిసిన బుధుడు కూడా సహజ పాపి అయిపోతాడు. కాబట్టి అది వర్జనీయము. తరువాత 7:30 నుంచి మొదలుకొని దాదాపుగా 10 వరకు కూడా కన్యాలగ్నం ఉంటుంది. లగ్నంలో శని ఉంటాడు. లగ్నానికి అష్టమ శుద్ధి ఉంది. పైగా లాభస్థానంలో గురుడు ఉంటాడు. శుభకరుడైనటువంటి గురుడు సర్వదా అన్ని రకాల దోషాలని కూడాను తొలగిస్తాడు. ఇక 6 నుంచి 7 శుక్రహోర, 7 నుంచి 8 బుధహోర, 8 నుంచి 9 చంద్రహోర, 9 నుంచి 10 శనిహోర. కాబట్టి వర్జం ఏమైంది? 8:32 నుంచి 9:25 వరకు దుర్ముహూర్తం ఉంది. శుక్రవారం రోజు కాబట్టి దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:25 వరకు ఉంది. కాబట్టి ఆ 8:30 నుంచి 9:25 పనికిరాదు. బుధహోర చంద్రహోర 2 స్పర్శలు ఉన్నాయి. అంటే 7:30 వరకు సింహలగ్నం ఉంది. 7:30 తర్వాత కన్యాలగ్నం ప్రవేశిస్తుంది. లగ్నంలో శుక్రుడు ఉంటాడు. లాభస్థానంలో గురువు ఉంటాడు. అష్టమ శుద్ధి ఉంది. పైగా బుధహోర 7:30 నుంచి 8 మధ్యలో కానీ, లేదా 8 నుంచి 8:30 మధ్య కాలంలో చంద్రహోర కానీ, రమారమి 7:30 నుంచి 8:30 మధ్య కాలంలో రాఖీ పండుగ సోదరుడికి కట్టాలి, అంటే రక్షాబంధనం కట్టాలి. ఇది సమయం. 9:25 నుంచి 9:45 వరకు పౌర్ణమి ఉంది. దుర్ముహూర్తం అయిపోతుంది, కానీ శనిహోర ఉంటుంది కదా, పనికిరాదు. అయితే దీని విధి విధానము ఎలా చేసుకోవాలి అని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. ఏంటంటే ఉదయాన్నే సోదరుడు సోదరింటికి సోదరి సంతోషపడే విధంగా బహుమతులు కానీ అభయము కానీ
తీసుకొని వెళ్ళాలి. సోదరుడు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత రాగానే సోదరుడు ఉదయం పూట భోజనం చేయడు కదా, కాబట్టి ఏదైనా టిఫిన్ ఏర్పాటు చేయడమో, 7 గంటలకు అట్లా వెళితే టిఫిన్ ఏర్పాటు చేయడం, ముందుగా ఏదైనా ఒక చక్కటిగా స్వీట్ తినిపించడమో చేయాలి. సోదరుణ్ణి తూర్పు వైపు ఫేస్ పెట్టాలి, కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టిన తర్వాత ఒక పళ్ళెంలో 2 దీపారాధన కుందులు తయారు చేసుకోవాలి. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితోనైనా కానీ చేసుకొని దీపారాధన వెలిగించాలి. 3 పోక చెక్కలు పెట్టుకోవాలి. అలాగే బెల్లము, అలాగే ఆ పాలు మరియు బియ్య పిండి, ఈ 3 కలిపితే ముద్దలాగా తయారవుతాయి. 3 ముద్దలు దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక పోక చెక్కతో క్లాక్ వైజ్ డైరెక్షన్గా తిప్పాలి, పక్కకు పడేయాలి. రెండవ పోక చెక్కతో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్గా ఇలా 3 సార్లు. మూడవ పోక చెక్కతో పైనుంచి కింది దాకా 3 సార్లు దిగదుడపాలి. ఇది చేసిన తర్వాత అలాగే బియ్య పిండి ముద్దలు ఉన్నాయి కదా, ఆ ముద్దలతో కూడా సేమ్ పోక చెక్కలు ఎలా చేస్తారో అలాగే చెయ్యాలి. చేసిన తర్వాత సోదరుడు పెద్దవాడైతే సోదరి ఆశీర్వచనం, సోదరి పెద్దదైతే సోదరుడు ఆశీర్వచనం తీసుకోవాలి. ఇలా తీసుకొని ఈ సందర్భంగా రక్షాబంధనం కట్టాలి అన్నాం కదా, 7:30 నుంచి 8:30 మధ్య కాలంలో. ఈ రక్షాబంధనానికి దీన్ని తోరము అని అంటారు. వరలక్ష్మి వ్రతంలో ఇంకేదైనా వ్రతంలో కేదారేశ్వర వ్రతంలో తోరం పూజ చేస్తారు కదా, దీన్ని కూడా తోరం అనే అంటారు. కానీ రాఖీ అని మనం నార్త్ నుంచి దిగుమతి చేసుకున్న ఆ వర్డ్ని. ఈ యొక్క తోరాన్ని అనగా రాఖీని ఉదయం వరలక్ష్మి వ్రతం చేసుకున్న ఆ సందర్భంలో లలిత అష్టోత్తరంతో పూజ చేయడం కానీ, దుర్గా లేదా ఆంజనేయ స్వామి లేదా వినాయకుని అష్టోత్తరంతో పూజ చేయడం కానీ చేయాలి. లేదా మామూలుగానైనా ఉదయం 7 గంటలకి ఆ పూజ చేసి అప్పుడు తన సోదరుడికి మంచి జరగాలనే ఉద్దేశంతో కట్టాలి. అంటే ఒక బలి అనేటువంటి ఒక రాక్షసుణ్ణి సంహరించడానికి ఏ దుష్టశక్తులైతే పన్నాగం పన్ని ఉన్నాయో అవన్నీ కూడా నీ జీవితంలో కూడా ఎదురయ్యేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా ఈ యొక్క రాఖీలో బంధింపబడుగాక, నీ జీవితంలో అభివృద్ధి ఉండాలి తప్ప ఏవి అడ్డంకులు ఉండవు అనేటువంటి భావంతో సోదరునికి రాఖీ కట్టాలి. చాలా చక్కగా వివరించారు గురూజీ. ఎందుకంటే మొత్తానికి 28వ తారీఖున ఉదయం మీరు చెప్పిన గడియల్లో ఈ రాఖీ పండుగ జరుపుకుంటే బాగుంటుంది. ధన్యవాదాలు గురూజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గ్రహణం 27వ తారీఖు రోజున ఆ అమెరికా, కెనడా, ఫ్రాన్స్ లాంటి దేశాలలో భారతీయులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ 3 దేశాలు నేను మెన్షన్ చేస్తున్నాను. రాత్రి 10:23 నుంచి మధ్యరాత్రి 1:01 వరకు ఉంటుంది. ఆ సమయాన్ని మన భారతదేశానికి గనక తర్జుమా చేసుకుంటే ఉదయం 6:53 నుంచి 12:36 వరకు ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంది. కానీ మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణానికి ఎటువంటి ఆచార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. నిరభ్యంతరంగా రాఖీ పౌర్ణమి 28వ తారీఖు శుక్రవారం రోజున జరుపుకోవచ్చు. పట్టు విడుపు స్నానాలు అట్లాంటివి ఏమీ లేవు. కాకపోతే ఏ టైంలో రాఖీ కట్టాలి తప్పకుండా తెలియజేస్తాను. కాకపోతే ఈ వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ ప్రభావం వలన ప్రపంచానికి ఒకటే చంద్రుడు, ఒకటే సూర్యుడు కాబట్టి ఆ చంద్రుడికి గ్రహణ ప్రభావం ఉంది. కాబట్టి ఆ గ్రహణం ఏర్పడుతున్న రాశిని బేస్ చేసుకుని ఈ చెప్పిన రాశుల్లో జన్మించినటువంటి వారికి కొంత దుష్ప్రభావం, అంటే 100 రూపాయలు నష్టమయ్యే చోట ఒక 20-30 రూపాయలు అదనంగా, ఇద్దరి చేత మాట పడే చోట 10 మంది చేత మాట పడడం, 3-4 సార్లు కష్టపడితే తప్ప రాని ఫలితం 10 సార్లు చేయాల్సి రావడం, అలాగే చిన్న దెబ్బ ప్లేస్ లో కొద్దిగా పెద్దగా దెబ్బ తగలడం, ఇట్లాంటివి జరుగుతాయి తప్ప భయం కలిగించే విధంగా ఏమీ ఉండదు. భయపడాల్సిన పని లేదు. కాబట్టి ఈ చెప్పిన రాశిలో జన్మించినటువంటి వారికి మన పీఠం ఆధ్వర్యంలో అరుణాచల క్షేత్రంలో 28వ తారీఖు రోజున గ్రహణ దోష నివారణ పూజలు, శని దోష నివారణ పూజలతో పాటుగా జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 28వ తారీఖు సాయంకాలం 7 గంటల లోపల స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు.